మీ పెళ్లి కుదిరాకే నీతో పెళ్లి అనుకున్నాక అన్నయ్యలో కొత్త ఉత్సాహాన్ని నేను గమనించాను. నిన్ను పెళ్లి చేసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి అన్నయ్య చాలా ఆశపడ్డాడు. కానీ ఏం లాభం, 2 నెలలు గడవక ముందే ఆ సంతోషం ఆవిరైపోయింది. అరవింద్ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదంటే? నేను చేసిన పనికి నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు పవి. ఆయన ఎప్పటికీ నన్ను క్షమించరు. నువ్వేం టెన్షన్ పడకాది, మావయ్య గారితో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఏంట్రా రాజశేఖర్, వీడెంత పెద్ద తప్పు చేశాడో చూసావా? జీవితం అంటే ఆకతాయితనమైందిరా వాడికి. అరే, కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించి మనకి పోడ్చలేని నష్టాన్ని మిగిల్చాడు. అది నిజంగానే కావాలని చేసుండడన్నయ్య. వాడు చెప్పినట్టు అరవింద్ పవిత్రల పెళ్లి జాతకాల మూలంగా ఆగిపోకూడదని అలా చేసుంటాడు. నువ్వు అందరి ముందు వాడిని కొట్టావు, దానికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయినా నువ్వంటే ఆదికి చాలా ప్రాణం. వాడి మీద కోప్పడొద్దన్నయ్యా. అసలే అరవింద్ జ్ఞాపకాలతో వాడు కుమిలిపోతున్నాడు. ఇంకేం చేయాలి సీత? నేను ఇంకేం చేయాలో చెప్పు. నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను. ఆది మీద రియాక్ట్ అవ్వకుండా ఓర్పుతో ఉంటాను. కానీ వాడు చేసిన తప్పుకి పవిత్ర జీవితం నాశనం అయిపోయింది.